అంబానీలకు దోచిపెడుతున్నాం మన బీజేపీ ప్రభుత్వం. ఏమన్నా అంటే పుడితే పన్ను, సస్తే పన్ను, అన్నిటికీ పన్ను. జిఎస్టీ వచ్చి ఎంఎస్ఎంఈలు ఎన్ని యాగమైనాయి. ఇంటి పన్నులు తీసుకున్న దేశానికి ఏమైనా చేస్తున్నా అంటే అది కూడా లేదు. ఉండోళ్ళంతా గొడవతున్నారు, పెద్దోరికి దోషి పెడుతుండ్రు. మరి ర్యాలీ చేయకపోతే ఏం చేయాలి? మొన్న పార్లమెంట్లో ఆయనకు ఇంకా అర్థం కాలేదు. 200 వచ్చినాయంటే 300 వచ్చినాయని నేను అంటున్నాడు, కానీ 300 అది ఏదో తెలంగాణలో ఇంకో 8-10 సీట్లు మేము గెలిచి కర్ణాటకలో గెలిచి ఉంటే ఈరోజు వాళ్ళ ఇంటికాడ కూర్చునేది, మేము సీటు మీద కూర్చునేది. కానీ సాగు తప్పి కన్నులుట్ట పోయింది. అయినా కూడా బుద్ధి వస్తలేదు బీజేపీ ప్రభుత్వానికి. ఏం చేద్దాం చెప్పండి? ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణలో కూడా ఏమంటున్నారంటే అదాని రేవంత్ రెడ్డి ఒకటి, అక్కడ నరేంద్ర మోడీ అంటున్నారు, కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ఒకటి అని అంటా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? మేము అదానితో మాకు సంబంధాలే లేవు. మేము ఇచ్చినాం. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ గురించి ఇచ్చినాం, ఆనంద మహేంద్రం చేసుకున్నాం. మేము యువత కోసం అది చేస్తున్నాం అంతే తప్ప. కానీ ఇట్లాంటి వాళ్ళతో మేము దేశ సంపద దోసుకునేటోళ్ళతో మాకు దోస్తాన లేనే లేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు కూడా మాకు తెలిసినంత వరకు. స్కిల్ యూనివర్సిటీ మళ్ళీ ఇచ్చేసి డబ్బులు ఎందుకని అట్లా? స్కిల్ మాకెందుకు? మరి మీరు అక్కడ దోసుకొచ్చి పెట్టిన డబ్బులు మాకు వద్దనే మేము నిజాయితీగా వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇచ్చినాం. మేము బీఆర్ఎస్ వాళ్ళు బెదిరి నీకేముంది? వాళ్ళకి ఉన్నది ఏముంది? ఉన్నాయి దోసుకపోయి ఫామ్ హౌస్ లో నీవు పెట్టుకుంటే, నీ అయ్య పెట్టుకుని, కొడుకు పెట్టుకుని, బిడ్డ పెట్టుకుని, అందరు పెట్టుకుంటారు. దేశ ఆడనేమో అంబానీ ఆదానీలకు దోషి మోడీ పెడుతున్నాడు, ఈడనేమో కేసీఆర్ 10 ఏళ్ల నుంచి అదే పని చేసాడు. కాబట్టే మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నారు. 1 year లో మేము ఎన్నో అభివృద్ధి పనులు చేసినాం. 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిగా రేవంత్ రెడ్డికే ఉన్నది. యువతకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఏ దీంట్లో కానీ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడానికి కంకణం కట్టుకున్నది మా రేవంత్ అన్న సర్కార్. అదే కాదు, పేదలకు ఉచితంగా వైద్యం కావాలి, 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు చేసినాం. ఇది ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి? మీరు ఉన్నాయి కార్పొరేట్లకు దోచిపెట్టారు. మేము అది కాదు, పేదోడికి కూడా మంచి కార్పొరేట్ వైద్యం కావాలని 10 లక్షలు చేసినాం. మరి ఆ ఘనత మాకు ప్రభుత్వానికి ఉంటుంది కదా. స్కిల్ యూనివర్సిటీలు అన్నారు. ఎస్, కాలానితో పాటు యువత కూడా స్కిల్ నేర్చుకోవాలి. కాబట్టి వాళ్లకు ఏ విధంగా అయితే ఉపాధి దొరుకుతుందో ఆ విధంగా స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేయాలనుకున్నాం. తప్పు కాదు కదా అది. సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి చేసినాము, జాబులు ఇచ్చినామని మీరు చెప్తారు. సంవత్సర కాలంలో అభివృద్ధి ఆగిపోయిందని కొంతమంది అంటారు. ఇలా చేస్తారు. ఆ పింకీలకు మేము ఎంత చేసినా కనబడదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసుకున్నదంతా వాళ్ళ అభివృద్ధి. దేశ సంపదను, రాష్ట్ర సంపదను దోచుకొని ఫామ్ హౌస్ లో కూర్చుంటాం అంటే కూర్చునబెట్టినా మేము ఆల్రెడీ. నాకేం కాదు, నేను ఫామ్ హౌస్ లో కూర్చుంటాను కేసీఆర్ ఎన్ని సభల్లో చెప్పిండు. ఆ పబ్లిక్ కూడా కోపం వచ్చి కూర్చోబెట్టిండ్రు. నువ్వు చేసింది ఏం లేదు, న్యూ డెవలప్మెంట్ తప్ప పబ్లిక్ ఏం చేసింది? తెలంగాణకు చేసింది ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్. డబుల్ బెడ్రూమ్ 1,00,000 ఇళ్ళు కట్టినామన్నారు. రేటులో చూపించండి 1,00,000 ఇళ్ళు. ఖచ్చితంగా ప్రతి గ్రామానికి పోదాం. 3,000 ఇండ్లు అన్నాం. జాగా ఉన్న వాళ్ళకి 3,000 ఆ ఇండ్లు ఇచ్చి చూపించినాకనే మేము మాట్లాడతాం. ఖచ్చితంగా చేస్తాం. 1 year లో మేము ఏం చేయలేదు చెప్పండి? మీరు చెయ్యండి ఏంది? మేము 1 year లోనే ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేసినాం. ప్రతి ఒక్కరికి పింఛన్ అందుతుంది. పింఛన్ను కూడా పెంచుతాం. రైతు భరోసాను కూడా మేము జనవరిలో వేస్తామంటాం. ఎందుకంటే అప్పుల కుప్పగా చేసిపోయింది ఒక అస్తవ్యస్తమైన వ్యవస్థ. ఈ వ్యవస్థను చక్కదిద్దాలంటే కాస్త టైం పడుతుంది. ఒక ఇల్లు ఉంది, మనం ఒక ఏదైనా ఇల్లు షిఫ్ట్ చేసినామంటేనే 2 రోజులు 3 రోజులు పడుతుంది మనం దాన్ని సరిదిద్దాలంటే. ఇంత పెద్ద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ దీన్ని లక్షల కోట్ల అప్పులు చేసిపోయి దానికి మిత్తిలు వడ్డీ అన్ని కట్టుకుంటూ వ్యవస్థను నడపాలంటే కొంచెం కాస్త టైం పడుతుంది. వాళ్ళ బాధ ఏంటంటే 1 year లో ఇన్ని పనులు చేసినారు. ఇంకా వీళ్ళకి టైం ఇచ్చినామంటే మా స్క్రాప్ ఇప్పుడు ఆల్రెడీ మా కారు షెడ్యూల్ ఉంది, దీని నుంచి స్క్రాప్ అవుతుంది అన్న భయంతోనే వాళ్ళు ఇవన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా మేము ఇంకా 10 ఏళ్ళ అధికారంలో ఉంటాం. నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చాడు, సంఖ్యలు వేసుకుని వచ్చారు. ఇవాళేమో ఆటో సంబంధించిన డ్రెస్ వేసుకొని ఒకటి ఆటో అంటే ఇప్పుడు ఇంత పొల్యూషన్ ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతుంది? పొల్యూషన్ని మనం ముందు భావితరాలకు పొల్యూషన్ లేకుండా చేయాలి. భావితరాలకు చేయాలంటే ఒక స్టెప్ ముందు. మేము వాళ్ళలాగా ఓట్ల కోసం అని అనుకుంటే ఏది చేయకుంటే మేము చెరువులు నీళ్లు గ్రౌండ్ వాటర్ లేకపోతే ఏమైతుంది? ఎన్ని బోర్లు వేసినా గ్రౌండ్ వాటర్ కావాలి. ఎంతని వాటర్ సప్లై చేస్తాం మనం? గ్రౌండ్ వాటర్ ఇంకా అంటే చెరువులు ఉండాలి కదా. చెరువులు లేకుండా నేను చెరువులని కబ్జా చేసి ఇల్లు కట్టిస్తా. మీకు తెలుసు కదా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి వచ్చి ఇల్లు కూల్చిండు. షంబీపూర్ రాజు అక్కడ ఏది మన అమీర్పురా ఏదేది అక్కడ కట్టిన గవర్నమెంట్ బై సర్వే నంబర్లు ఎంఆర్ఓలు బెదిరించి రిజిస్ట్రేషన్ చేసి పెద్దలకు అన్యాయం చేశాను. దాన్ని మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెడుతుంది మా ప్రభుత్వం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. చెరువుల పునరుద్ధరణ చేయాలి. ఎందుకంటే ఇది రేపు పొద్దున భావితరాలకు అందించాలి. నీరు లేని మన మనిషి జీవితమే మనుగడకు ప్రశాంతం అవుతుంది. పొల్యూషన్ లేకుండా ఉండాలి కదా. అంత పొల్యూషన్ అయిపోతే మరి అన్ని లాక్డౌన్లు చేయాల్సి వస్తుంది. మరి కాబట్టి ఆ పొల్యూషన్ విధంగా ముందు భావితరాలకు మంచి చేయాలన్న ఉద్దేశమే తప్ప దీన్ని ఎవరిని బాధ పెట్టే విధంగా. Subscribe us and press the bell icon for more interesting updates.